39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో ఝాన్సీ గారు, మీరు అన్నట్టు మీకు రావాల్సిన టికెట్ సరే లాస్ట్ మినిట్లో సిటిజన్షిప్ ఇష్యూతో యశస్విని గారికి వెళ్ళింది. బట్ ఇప్పుడు అంటే మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో, నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకున్నారు, ఇవన్నీ ఎప్పటికప్పుడు యశస్విని గారితో షేర్ చేసుకుంటూ ఉంటారా? తనకి సలహాలు ఇస్తూ ఉంటారా? తప్పకుండా తను అధికారపూర్వకంగా తను చేసేయని తను చేస్తుంది. సో మా ట్రస్ట్ తరపున నేను చేసేయని నేను చేస్తున్నా. సో మొన్ననే మా ట్రస్ట్ ద్వారా అంటే ఎప్పుడు కూడా మేము గత 35 ఇయర్స్ నుంచి ఇక్కడ నియోజకవర్గంలో సేవలు అందించేవాళ్ళం. సో మొన్న గెలిచిన తర్వాత డిసెంబర్లో గెలిచినాం కదా, మార్చిలో ఫస్ట్ థింగ్ నేను టేకప్ చేసింది, మేము నియోజకవర్గంలో అప్పుడు సేవ చేసినప్పుడు ఎప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాము. ఫస్ట్ టైము మొన్న రైతుల మీద కాన్సన్ట్రేషన్ చేసినాము. ట్రస్ట్ ద్వారా ఆల్మోస్ట్ 50 కిలోమీటర్లు పూడికలు తీపిచ్చి కెనాల్స్లో వాటర్ వచ్చేలాగా చేసినాము. ఎన్నో వేల ఎకరాలు తడుస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా అది కాలువలు అనేది పూడుకుపోయినాయి. అంటే అప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటానా రైతులకు నీళ్ళు వచ్చినాయి, ప్లస్ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అది కూలిపోతుందని బంద్ చేసడం జరిగింది. సో దానివల్ల నీళ్లు కొంచెం తక్కువ అవుతూ ఉన్నాయి, పూడికలు లేక బూడ్చుకుపోయి. సో వాటన్నిటిని కూడా ఆల్మోస్ట్ 2 crores వర్త్ రూపీస్ పెట్టి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ మిషన్లు పెట్టి చేపించడం జరిగింది. ఎందుకంటే అందులో చెట్లు అన్నీ మొలిసి అన్నీ బ్లాక్ అవుతూ ఉంటాయి. సో అవి నేను చేసే పరంగా నేను చేస్తున్నా, తన అధికార పరంగా తను చేస్తూ ఉంది. సో ఫ్యూచర్లో కూడా ఇంకా మా ట్రస్ట్ ద్వారా వేరే సేవలు అందిస్తాం. అంటే యూత్ పిల్లలకు కానీ చదువుకునే పిల్లలకు కానీ, ఇప్పుడు ఆల్రెడీ మేము చదువుకునే పిల్లలకి హెల్ప్ చేస్తున్నాం. గవర్నమెంట్ తరపున వాళ్ళకి ఫ్రీ సీట్ ఇస్తే ట్యూషన్ ఫీజు కడుతున్నాము కొంతమందికి, అంటే భూమి లేని వాళ్ళకి. సో బిలో ప్రావర్టీ లైన్, సో వాళ్ళకి. సో అదేవిధంగా ఏంటంటే ఇది గత 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, రెగ్యులర్ ప్రాసెస్. సో ఇంకా కంటిన్యూ చేస్తామంటాము. సో తను ఆధారపూర్వకంగా తను చేసే డెవలప్మెంట్ అంతా తను చేస్తుంది.